హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు హారిక, నేను యూకేలో ఉంటాను. సో ఈరోజు ఒక ర్యాండమ్ డే రికార్డ్ చేస్తున్నాను, అంటే ఏ డే ఇన్ మై లైఫ్ కాదు. ఈరోజు నేను బీచ్కి వెళ్తున్నాను. సో అసలు యూకేలో బీచెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. అండ్ నేను ఇంటి దగ్గర ఎందుకు రికార్డ్ చేయలేదు, ఆన్ ద వేలో ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే నాకు ఆల్రెడీ బస్ టైం అయిపోయింది. అండ్ బీచ్కి వెళ్తూ ఇలాంటి డ్రెస్ ఏంటంటే లైక్ క్లైమేట్ ఆన్ అండ్ ఆఫ్గా ఉంది. సో వర్షం పడుతుందా లేదా, చలి పెడుతుందా లేదా తెలీదు. అందుకని అటు ఇటు కాకుండా ఇలా నార్మల్ డ్రెస్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే బస్సు ఉన్నది, ఇంకో 2 minutesలో మా ఇంటి దగ్గరలోనే బస్ స్టాప్ ఉంటుంది. యూకేలో ఏంటంటే ప్రతి చోట ఇట్లా క్రాసింగ్ ఇవి ఉంటాయి. సో మనం ఇలా ఒకసారి బటన్ ప్రెస్ చేస్తే అది సింబల్ మారుతుంది వాక్ అని, అప్పుడే వెళ్ళాలన్నమాట. లేకపోతే అసలు అక్కడ రోడ్ క్రాస్ చేయకూడదు. సో అందరు వెయిట్ చేస్తారు, ఇంకోటి సిగ్నల్ పడింది, సో ఇప్పుడే నడవాలన్నమాట. ఇక్కడ రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు. లైక్ రోడ్ క్రాసింగ్ విషయంలో కానీ, వెహికల్స్ సిగ్నల్స్కి ఆగటం కానీ, అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం యూజువల్లీ బస్సులో ఎలా ఎక్కుతామో సేమ్ అంతే ఇట్లా. కాకపోతే ఏంటంటే సిగ్నల్ పడడం వల్ల బస్సు వెయిటింగ్ టైం ఎక్కువైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ మన బస్ స్టాప్ దగ్గర మనం నుంచున్నా కానీ డ్రైవర్ మనల్ని చూసినా కానీ మనం ఎలా చూపిస్తేనే బస్ ఆగుతుంది అనమాట. సో యూజువల్లీ ద ఫస్ట్ ఉన్న పర్సనే చేయి చూపిస్తారు. అండ్ మోర్ ఓవర్ చాలా క్యూలోనే వెళ్ళాలి, ఎవరైతే లైన్లో నుంచున్నారో అలానే వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ మనం టికెట్ తీసుకునే దగ్గర ఖచ్చితంగా డ్రైవర్కి థ్యాంక్ యూ సారీ, డ్రైవర్కినే కాదు ఇక్కడ ప్రతి దానికి థ్యాంక్ యూ సారీ అనేది బాగా యూజ్ చేయాలి. లేకపోతే వాళ్ళని కొట్టేలా చూస్తారు, తిట్టుకుంటారు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏముందంటే కిడ్స్కి టికెట్ ఫ్రీ, అండ్ అండర్ 21కి అయితే కనుక £1. ఆఫ్టర్ 60 వాళ్ళకు కూడా తక్కువే అనుకుంటా, లేకపోతే ఫ్రీ టికెట్ ప్లస్ వాళ్ళకు కూడా ఫ్రీ టికెటే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ అయితే అడల్ట్స్కి అయితే కనుక 250 అట్లా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేనెక్కిన బస్ స్టాప్ దగ్గర నుంచి ఇక్కడికి చాలా దూరమే ఉంటుంది, ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది వెళ్ళడం, మళ్ళీ ఇంకొక 1.5 అవర్ రావడం. సో ఆల్మోస్ట్ మొత్తం బస్లోనే జర్నీ ఉంటుంది అని చెప్పేసి వీడియోలో చెప్తున్నాను. అండ్ డిస్టర్బెన్స్ రావడం వల్ల నేనే రికార్డ్ చేస్తున్నా వల్ల. సో ఇందాక చెప్పా ఒక బటన్ నొక్కాలి, ఆ బటన్ నొక్కితేనే బస్ అవుతుందని. ఇదే ఆ రెడ్ కలర్ బటన్. సో ఒక సీట్కి, ప్రతి సీట్కి ఇట్లా ఉంటుంది అనమాట, ప్రతి చోట ఇట్లా ఉంటుంది. సో ఆ బటన్ నొక్కడం వల్ల అక్కడ స్టాప్ అనే సింబల్ పడుతుంది, ఆబ్వియస్లీ బస్ అవుతుంది. అండ్ అగైన్ సేమ్ మళ్ళీ బస్ దిగేటప్పుడు డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ దిగిన తర్వాత ఆపోజిట్లో ఒక పార్క్ ఉంటుంది, ఎదురుగా చూస్తే రోడ్ పక్కకే బీచ్ ఉంటుంది. సో ఇదంతా చాలా పెద్ద బీచ్ అనమాట ఇది. అండ్ జస్ట్ రోడ్ క్రాస్ చేయగానే బీచ్ వచ్చేస్తుంది డైరెక్ట్. సో ఇప్పుడైతే నేను బీచ్కి నార్మల్గా పైనుండే చూపిస్తున్నాను, అంటే ఇందాక ఆల్మోస్ట్ అక్కడ హెడ్ ఉండే కదా, అక్కడ నుంచి చూపిస్తున్నా. సో ఒక బోట్ అయితే, షిప్ అయితే ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా పెద్ద బీచ్ అనే కదా, డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉంటాయి అన్నమాట దీనికి వెళ్ళడానికి. కొంచెం దూరం వస్తే స్టెప్స్ ఉంటాయి, కొంచెం దూరం రోడ్ ఉంటుంది, ఎక్కడికక్కడ రోడ్ డివిజన్ ఉంటుంది, అటు నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో అటు నుంచి వచ్చేవాళ్ళు అటు ఆ రోడ్డు ఉంది, ఇటు నుంచి వచ్చేవాళ్ళు స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా బాగా జూమ్లో చూస్తే కనుక అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి అట్లా రావడానికి. అండ్ ప్రతి చోట అట్లా స్టెప్స్, అట్లా రోడ్ అయితే కవర్ చేసి ఉంటుంది అనమాట మనం వెళ్ళడానికి. అండ్ ప్రతి బీచెస్కి నేను ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీచ్కి నియర్ బై ఖచ్చితంగా చర్చ్ అయితే ఉంటుంది. సో నేను వచ్చింది వీక్ డే కాబట్టి అంత క్రౌడ్ అయితే లేకుండే. అండ్ ఆ కనిపించేవన్నీ అవి అయితే హౌసెస్ కాదు, అవి ఆల్మోస్ట్ పబ్స్ ఇంకా అవే ఉంటాయి. లైక్ బీచ్ దగ్గర రిసార్ట్స్ అవి, బయట ఏమన్నా కూర్చుని తాగే వాళ్ళు కానీ, లేకపోతే రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ అవే ఉంటాయి అటంతా మోస్ట్ ఆఫ్లీ. అండ్ ఇంకా అటుపక్క వెళ్తే ఏంటంటే మోస్ట్లీ ఫోటోషూట్స్ అలా జరుగుతాయి అనమాట అటుపక్క, బికాజ్ అక్కడ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని లైక్ వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మోస్ట్లీ ఫోటోషూట్స్ మోస్ట్ ఫోటోషూట్స్ జరుగుతాయి.
అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ స్కై డైవింగ్ చేయటానికి కానీ లైక్ ఎక్సెట్రా ఇంకేమన్నా సర్ఫింగ్ చేయడానికి కానీ వాటికి సపరేట్గా వెహికల్స్ అట్లా ఉంటాయి. అండ్ ఇట్లా ప్లేసెస్ చాలా మంది కూర్చొని అట్లా చిల్ అవుతూ ఉంటారు. అండ్ రెస్టారెంట్స్ బయట అంత చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ క్రౌడ్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ పీస్ఫుల్గానే ఉంటుంది. బికాస్ ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు కదా, ఎవరిని కదిలించారు కదా. కొంతమంది వచ్చి జస్ట్ లాంగ్గా ఉండి కొంచెం కూర్చుని వైబ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇట్లా సీటింగ్ కూడా ఉంటుంది అనమాట ఎక్కడికక్కడ. సో అండ్ ఇక్కడ బైసికల్స్ రైడ్ చేసుకునే వాళ్ళు అందరు చాలామంది ఉంటారు. అండ్ ఇదంతా ఏంటంటే వాకింగ్ పాత్ ఏరియా అన్నట్టు. ఇప్పుడు దాకా బీచ్ని పైనుంచి చూశాను. సో నాకు చూస్తుంటే కిందకి వెళ్ళాలనిపిస్తుంది. సో ఇట్లే ఇందాక చూపించిన స్టెప్స్ దగ్గర నుంచి ఇప్పుడైతే కిందకి వెళ్దాము. సో అసలు ఏంటి ఎట్లుంటుంది అని చెప్పి చూపిస్తాను, వచ్చేయండి. అసలు ఇట్లా మెట్లు ఎట్లుంటాయి ఏంటి అని చెప్పి చూపిస్తాను, రండి. సో ఇట్లా ఇట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి వెళ్ళడానికి. మెట్ల దిగి వెళ్ళిపోవాలనుకున్న మెట్ల దిగి వెళ్ళొచ్చు, లేదు మెట్లే వద్దు అనుకున్న వాళ్ళు ఇటు నుంచి వాకబుల్గా ప్రిఫర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇదేంటంటే చనిపోయిన వాళ్ళ మెమరీగా ఏంటంటే ఇట్లా బెంచెస్ మీద ఇట్లా ఒక బెంచ్ అట్లా ఒకటి ఇట్లా కట్టించి దానికి సంబంధించి ఫ్లవర్స్ అట్లా పెడతా ఉంటారనమాట. సో బేసికలీ ఇలాంటివి ఇండియాలో కూడా ఉంటాయి. ఇలా ఎవరి పేర్ల మీద వాళ్ళు ఇట్లా ఫ్లవర్స్ కూడా పెడతారు, ఫ్లవర్స్ బొకేస్ అట్లా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అన్నీ అవే ఉన్నాయి. కిందకైతే వచ్చేసాను. సో అది మన లైఫ్ కార్డ్. అండ్ ఇక్కడ చూడండి ఇట్లా చిల్ అవుతున్నారు. అండ్ సో ఇది గైస్ యూకేలో బీచెస్ ఇట్లే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు క్లైమేట్ అయితే అంతేం బాగాలేదు. సో ఈవెన్ ఇలాంటి క్లైమేట్లో కూడా చాలా మందే ఉన్నారు బీచ్లో. సో న్యూ క్యాసిల్లో చాలా మల్టిపుల్ బీచెస్ ఉంటాయి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బీచ్. అండ్ ఇది చాలా పెద్ద బీచ్ అనమాట. సో ఎందుకు చిన్న బీచెస్ అని చెప్పేసి నేను పర్టికులర్గా బీచ్ డే అని చెప్పేసి ఇది అయితే చూస్ చేసుకున్నాను. సో అండ్ ఈరోజు ఏంటంటే క్లైమేట్ అంత ప్రాపర్గా లేదు కాబట్టి ప్రాపర్గా జనాలు అయితే లేరు. అండ్ ఇట్స్ నాట్ వీకెండ్ అయితే ఇంకా బీచ్ ఫుల్ అయిపోయి ఉండేది పాటికి. లైక్ బార్బిక్యూ సెటప్ వేసుకుని అవి ఇవి డిఫరెంట్. బట్ ఏంటంటే ఈరోజు క్లైమేట్ బాగాలేదు. మోర్ ఓవర్ ఇట్స్ అ వీక్ డే కాబట్టి అంత ప్రాపర్గా జనాలు అయితే ఎవరు లేరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో I'll see you guys in the next video. Until then, take care. Bye bye.